అనగనగా ఒక రాజ్యానికి రాజు తన ఇద్దరు కుమార్తెల్ని తీసుకొని తన గార్డెన్లో ఆడిస్తూ ఉంటాడు. ఆ రాజుగారు చాలా సంతోషంగా ఉంటారు. రాజుగారికి అందమైన చూడచక్కని ఇద్దరు కుమార్తెలు ఉంటారు. ఇద్దరు చాలా మంచివాళ్ళు. రాజు ఆ పిల్లల్ని చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు. ఎప్పుడు వీలైనంత సమయాన్ని తమ పిల్లలతోనే గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు రాజు బృందావనంలో పిల్లలిద్దరినీ ఆడిస్తూ ఉండగా అక్కడికి ఒక మాంత్రికుడు పక్షి రూపంలో వచ్చి రాజుగారి పెద్ద కుమార్తెను పక్షి మీద ఎక్కించుకొని వెళ్ళిపోతాడు. రాజుగారు ఎంత అరచినా సైనికులు భటులు అందరూ వచ్చేలోపే ఆ పక్షి తన పెద్ద కుమార్తెని తీసుకొని వెళ్ళిపోతుంది. రాజుగారు ఎంత ప్రయత్నించినా తన కుమార్తెను మాత్రం కాపాడుకోలేకపోతారు. అప్పటి నుంచి రాజుగారు చాలా దిగులుకి లోనవుతారు. ఇక రాణిగారైతే పూర్తిగా మంచం పడతారు. రోజులు గడుస్తూ ఉంటాయి. రాణిగారు మాత్రం కోలుకోరు. రాజుగారి చిన్న కుమార్తె పెరిగి పెద్దవుతుంది. రాణిగారి చిన్న కుమార్తె చాలా అందంగా ఉంటుంది. తనకి చాలా పెళ్లి సంబంధాలు వస్తాయి. కానీ పెద్ద కుమార్తెకు పెళ్లి చేయకుండా చిన్న కుమార్తెకి ఎలా పెళ్లి చేస్తాం? పెద్ద కుమార్తె దొరికే వరకు చిన్న కుమార్తెకి పెళ్లి చేయకూడదు అని రాజుగారు అదే ఆలోచనతో చిన్న కుమార్తెకు మాత్రం పెళ్లి చేయరు. చిన్న కుమార్తెకు కూడా తన అక్క అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది. ఏమైంది నాన్నగారు? అక్క విషయం ఎంతవరకు వచ్చింది? అక్క అసలు దొరుకుతుందా లేదా? అమ్మని అలా మంచంలో మిమ్మల్ని ఇలా దిగులుగా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. అక్క గురించి ఏ విషయమైనా తెలిసిందా లేదా? చెప్పండి నాన్నగారు. లేదమ్మా, ఎన్ని రాజ్యాలు తిరిగినా ఎంతమంది సైనికులను పంపించినా మీ అక్క జాడ మాత్రం తెలియడం లేదు. ఆ మాంత్రికుడు మీ అక్కని ఎక్కడో ప్రాణాలతో ఉంచాడు అన్న విషయం మాత్రమే ఒక మంత్రగాడి ద్వారా తెలుసుకోగలిగాను. అందుకే ఇంకా నేను ప్రాణాలతోనైనా ఉన్నాను. అక్కని వెతికే క్రమంలో చాలామంది సైనికులు చనిపోయారు. చాలామంది కనిపించకుండా కనుమరుగైపోయారు. అంతే తప్ప అక్క జాడ మాత్రం ఎక్కడా తెలియడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదమ్మా. మీరేం దిగులు పడకండి నాన్నగారు. నేను అక్క జాడ తెలుసుకొని ఖచ్చితంగా అక్కని తీసుకొని వస్తాను. అక్క లేకుండా ఇంటికి నేనైతే రాను. కానీ మీరు నా గురించి ఏమీ దిగులు పడకండి. నేను జాగ్రత్తగా ఇంటికి చేరుకుంటాను. నాకు ఒక స్వప్నం వస్తుంది. ఆ స్వప్నంలో అక్క జాడ కనిపిస్తుంది. అదే కనుక నిజమైతే అక్క ఎక్కడుందో మనకి తెలుస్తుంది కదా. మీరే చెప్పారు కదా మన పూజారి గారు నాకు స్వప్నాలు వస్తే అవి నిజమవుతాయని చెప్పారని. అందుకే నన్ను ఆశీర్వదించండి. వెళ్ళి అక్కని తీసుకొని క్షేమంగా ఇంటికి వచ్చి మనందరం సంతోషంగా కలిసి జీవిద్దాం. అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్న రాజకుమారిని ఒక ఆవిడ ఆపుతుంది. ఏంటి రాజకుమారి గారు, మీరు ఈ అడవి వైపు వెళ్తున్నారు? ఈ అడవిలో చాలా ప్రమాదకరమైన మాంత్రికుడు ఒకడు ఉన్నాడని తెలిసింది. ఈ అడవి చివర కాయలు పండ్లు ఏరుకోవడానికి మేము వస్తూ ఉంటాం. ఇలా వస్తేనే నేను చాలా భయపడుతూ వస్తాము. మేము నలుగురు ఐదుగురం గుంపులు గుంపులుగానే వచ్చి మా పని చూసుకొని వెళ్తాం. కానీ మీరు రాజకుమారి అయ్యుండి ఒక్కళ్ళే ఈ అడవిలోకి వెళ్తున్నారు. ఏంటమ్మా, ఏంటా పని చెప్పండి అంటుంది. అదేం లేదమ్మా, మా అక్క చిన్నప్పుడే తప్పిపోయింది. మా అక్కని ఆ మాంత్రికుడే తీసుకొని వెళ్ళాడని అందరూ అంటున్నారు. అందుకే ఆ మాంత్రికుడి జాడ తెలుసుకొని మా అక్కని విడిపించుకొని తీసుకువద్దామని వెళ్తున్నాను. మీకేమన్నా పరిష్కారం తెలిస్తే కొంచెం చెప్పి మాట సాయం చేయండమ్మా, మీ మేలు ఉంచుకోను అని రాజకుమారి ఆ బాటసారిని అడుగుతుంది.
అవునా, అయితే ఒక విషయం చెప్తాను. ఆ రాజకుమారి ఈ విషయాన్ని చాలా క్లుప్తంగా వివరిస్తాను, విను. ఆ మాంత్రికుడి ప్రాణం ఒక బంగారు బాతులో, అంటే బాతు బొమ్మలో, దాని గుడ్లలో ఉందని ఎప్పటి నుంచో అంటుంటారు. అది నేను విన్నానంతే. అది ఎక్కడుందనే విషయం మాత్రం నాకు తెలియదు. నువ్వు మాంత్రికుడితో పోరాడే పని లేకుండా ఆ బాతుని నువ్వు విరగొట్టినట్లయితే ఆ మాంత్రికుడు చనిపోతాడు. అప్పుడు నువ్వు మీ అక్కని సులభంగా తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్తుంది. ధన్యవాదాలమ్మా. అసలు ఏం చేయాలో అర్థం కాకుండా నిస్సహాయ స్థితిలో వెళ్తున్న నాకు ఒక చిన్న ఆధారాన్నైనా ఇచ్చారు. మీరు జాగ్రత్తగా వెళ్ళండి, నేను క్షేమంగా ఇంటికి వస్తాను అని మా నాన్నగారితో చెప్పండి అని రాజకుమారి ముందుకి సాగుతుంది. ఇంకొంత దూరం వెళ్ళగానే ఒక ముసలవ్వ అక్కడొక పూరి గుడిసెలో కనిపిస్తుంది. అమ్మా, ఎవరు నువ్వు? ఎందుకు ఇలా వచ్చావు? నాకు ఒక చిన్న సాయం చేసి పెట్టమ్మా. కొంచెం మా బావిలో నుంచి 2 బిందెలు నీళ్లు తోడిస్తావా? వయసు అయిపోయింది కదా, పనంతా చేసుకోలేకపోతున్నాను. ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉంటాను. నా కొడుకు అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటాడు. దయచేసి కొంచెం సాయం చెయ్యమ్మా. అలాగే అవ్వా అని రాజకుమారి ముసలవ్వకు సాయం చేస్తుంది. అవ్వా, నేను ఒక విషయం అడుగుతాను, చెప్తావా? ఈ అడవిలో ఒక మాంత్రికుడు ఉంటాడంట. ఆ మాంత్రికుడు మా అక్కని బంధించాడు. నేను మా అక్కని తీసుకురావడానికి వెళ్తున్నాను. నాకు ఆ మాంత్రికుడు ఉండే గుహకి దారి చెప్తావా అని రాజకుమారి అవ్వని అడుగుతుంది. ఆ గుహకి దారైతే నాకు తెలియదు, కానీ ఆ దారి తెలిసిన వ్యక్తి మాత్రం నాకు తెలుసమ్మా. ఇక్కడి నుంచి 3 పర్లాంగులు వెళ్ళావంటే అక్కడొక నది వస్తుంది. ఆ నది ఒడ్డున ఒక అతను ఉంటాడు. అతను నీకు సాయం చేస్తాడు. నిన్ను ఈ గంగవ్వ పంపించిందని చెప్పు, తను తప్పకుండా నీకు సహాయం చేస్తాడు అని చెప్తుంది అవ్వ. ధన్యవాదాలు అవ్వ. నువ్వు చేసిన సాయాన్ని ఈ జన్మలో మర్చిపోలేను. ఖచ్చితంగా నేను నీకు ఏదో ఒక సహాయం చేస్తాను అని చెప్పి రాజకుమారి అక్కడి నుంచి కూడా ముందుకు సాగిపోతుంది. అవ్వ చెప్పినట్లే నది ఒడ్డుకు వెళ్తుంది. జరిగిన విషయమంతా ఆ వ్యక్తికి చెప్తుంది. తనని గంగవ్వ పంపించిందని, నేను ఈ రాజ్యానికి రాజు చిన్న కుమార్తెనని, తన అక్క మాంత్రికుడి దగ్గర బందీగా ఉందని విషయం మొత్తం చెప్తుంది. ఆ బంగారు బాతు ఎక్కడ ఉందో చెప్పమని, గుహకు దారి చెప్పమని కూడా అడుగుతుంది. సరేనమ్మా, నేను ఒకప్పుడు ఆ మాంత్రికుడి దగ్గర పని చేశాను. ఈ చేత్తో ఎంతమంది ప్రాణాలు పోవడానికో కారణమయ్యాను. ఈ మంచి పని చేస్తేనన్నా నేను చేసిన పాపాల్లో కొంత పాపాలు తగ్గిపోతాయేమో. అదిగో, నేను నీకు ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని నువ్వు మనస్ఫూర్తిగా స్మరిస్తే ఈ నది ఒడ్డున ఒక బాతు ప్రత్యక్షమవుతుంది. అదే మాంత్రికుడి ప్రాణం ఉన్న బాతు అని చెప్తాడు. వెంటనే రాజకుమారి మనస్ఫూర్తిగా మంత్రాన్ని స్మరిస్తుంది. వెంటనే బాతు వచ్చేస్తుంది. ఇంకా అతనికి, ధన్యవాదాలండి, మీరు చేసిన మేలుని ఈ జన్మలో మర్చిపోలేను. ఖచ్చితంగా మీకు ఏదో ఒక సహాయం చేస్తాను అని చెప్పి ఆ బాతుని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంత దూరం వెళ్ళాక ఒక చిన్న పాప రాజకుమారికి ఎదురొస్తుంది. ఏంటి పాప, ఇంత అడవిలో ఈ మాంత్రికుడి గుహ దగ్గర నువ్వేం చేస్తున్నావు? నువ్వెవరు? ఇక్కడికి ఎలా వచ్చావు అని అడుగుతుంది రాజకుమారి. నన్ను ఈ మాంత్రికుడు బంధించి తీసుకొచ్చాడమ్మగారు. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక దారి వెతుక్కుంటూ ఇలా వచ్చాను. ఈ పక్కనే ఒక అక్క కూడా ఉంది. మాంత్రికుడు ఆ అక్కని గొలుసులతో కట్టివేశాడు. నేనేమో చిన్నపిల్లని. ఆ గొలుసులు ఎలా ఉప్పతీయాలో నాకు అర్థం కావడం లేదు. అందుకే ఎవరన్నా మనిషి సాయం వస్తాడేమోనని ఎదురు చూస్తూ ఇలా వచ్చాను అని చెప్తుంది. అవునా, ఆవిడ ఎలా ఉంటుంది? ఆవిడ ఎవరో కాదు, మా అక్కే.
తన కోసం నేను వచ్చాను. మాంత్రికుడు ఎక్కడున్నావో చెప్తావా? నిన్ను కూడా నాతో పాటు తీసుకెళ్ళి రాజభవనంలో ఉంచి మీ అమ్మా నాన్నలకి నిన్ను అప్పచెప్తాను అని చెప్పి ఇద్దరూ కలిసి మాంత్రికుడి దగ్గరికి వెళ్తారు. మాంత్రికుడి దగ్గరికి వెళ్ళంగానే, ఓరి పాపాత్ముడా, చిన్నప్పటి నుంచి మా అక్కని నాకు దూరం చేశావు. మా అమ్మ మంచాన పడ్డానికి కారణమయ్యావు. మా నాన్నగారి దిగులుకి కారణమయ్యావు. నువ్వు బ్రతికుండడానికి వీల్లేదు అని ఆ బాతుని 2 చేతులతో పట్టుకొని విరగదీస్తుంది. వెంటనే మాంత్రికుడు పెద్ద పెద్దగా కేకలు వేస్తూ అరుస్తూ రాజకుమారి వైపు చూస్తాడు. అలా అరుస్తూ ఉండగానే రాజకుమారి వెళ్ళి వాళ్ళ అక్కకి గొలుసులు తీసి బయటికి తీసుకొని వస్తుంది. ఈలోపు మాంత్రికుడు అరుపులు కేకలు ఇంకా పెద్దగా పెడుతూ ఉంటాడు. మాంత్రికుడు ఏదో మంత్రం చెప్పబోతూ ఉంటాడు. ఇంతలో మాంత్రికుడు కింద పడి తన ప్రాణాలు విడుస్తాడు. ఇదంతా చూసిన రాజకుమారి మాత్రం, నీకు ఇలానే ఉండాలి, మా అక్కనే నువ్వు చంపాలనుకున్నావు కదా అని చెప్పి మాంత్రికుడిని చంపేస్తుంది. అక్క, నేను గుర్తున్నానా? నేను నీ చెల్లిని. మనిద్దరం ఆడుకుంటూ ఉండగా ఒక రాక్షస పక్షి వచ్చి నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోయింది. నాన్నగారు అమ్మ నీకోసం చాలా దిగులు పెట్టుకున్నారక్క. చిన్నప్పుడు మనం చాలా ఆడుకునే వాళ్ళం. నీకు నేను గుర్తున్నానా అని అడుగుతుంది. అవును చెల్లి, నాకు గుర్తుంది. నన్ను ఒక పక్షి తీసుకొని రావడం. అప్పుడు ఒక చిన్న పాపతో నేను ఆడుకునేదాన్ని. నాకు నాన్నగారి ముఖం అయితే బాగా గుర్తుంది. అయితే నువ్వే నా చెల్లివా? నువ్వు చెప్పిందంతా నిజమే. పద, ముందు వెళ్ళి అమ్మ నాన్నని చూడాలి. నేను నాన్నంటే నాకు చాలా ఇష్టం. ఈ పాపని కూడా మనతోనే తీసుకుని వెళ్దామని చెప్పి అందరూ కలిసి వచ్చిన దారినే పయనమై రాజభవనానికి చేరుకుంటారు. అందరూ కలిసి రాజభవనానికి వస్తారు. నాన్నగారు, ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉన్నది? నన్ను గుర్తుపట్టారా? మిమ్మల్ని చూసి ఎన్ని సంవత్సరాలు అవుతుందో. మీకోసం నేను బాధపడని రోజంటూ లేదు నాన్నగారు అని తన పెద్ద కూతురు అనడంతో తండ్రి దిగ్భ్రాంతితో అలానే చూస్తూ ఉంటాడు. అవును నాన్న, తినే మన అక్క ఆ మాంత్రికుడిని చంపేసి మాంత్రికుడి దగ్గర నుంచి అక్కని కాపాడి తీసుకొని వచ్చాను. అందుకోసం నాకు ఈ పాప సహాయం చేసింది. ఈ పాపని తన తల్లిదండ్రుల దగ్గరికి చేర్చాలి నాన్న అని చెప్తుంది చిన్న రాజకుమారి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. 12 సంవత్సరాల ఎదురు చూపులకు ఈరోజు సమాధానం దొరికింది. మీ అమ్మ కూడా ఇక కోలుకుంటుంది. ఇక నా కుమార్తెలు ఇద్దరితో నేను చాలా సంతోషంగా ఉంటాను అని ఆ రోజు నుంచి రాజుగారు ఇంకా తన 2 కుమార్తెలు చాలా సంతోషంగా ఉంటారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరెన్నో వీడియోస్ కావాలంటే తెలుగు స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.